బంధువులు అంటే ఎవరు? మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవారు. మనం బాధల్లో ఉన్నప్పుడు మనకి తోడుగా వచ్చి నిలబడేవారు. సరే, ఇప్పుడు చెప్పండి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అందరికంటే గాఢమైన మహత్తరమైన బంధువు ఎవరై ఉంటారు? మరీ ముఖ్యంగా బాధల్లో ఉన్నప్పుడు. ఒకరంటారు తల్లి అంటారు, మరొకరంటారు తండ్రి అని, మరొకరంటారు సోదరుడు సోదరి అని. ఇలా చెప్తూనే ఉంటారు. ఆలోచించండి, మీరు కూడా పెద్దవారే కదా. అయిన వారికి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. కడుపు నింపుకోవడం కోసం ప్రతిరోజు కష్టపడాల్సి వస్తుంది. అటువంటి అప్పుడు తమరికి ఏదైనా ఆపద కలిగితే తమరి విషయాలు మీ వారికి తెలిసేదెప్పుడు? వారు ఎప్పుడు మీకు సహాయం చేయడానికి రాగలరు? అటువంటి సందర్భాల్లో మీకు అందరికంటే ముఖ్యమైన బంధువులవుతారు మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు. ఎందుకంటే వారే మీకు అందరికంటే దగ్గరగా ఉండేవారు. మీరు ఎప్పుడైనా గమనించారా వారిని? వారికి మీకు 1,00,000 భేదాభిప్రాయాలు ఉన్నా సరే, ఎవరికైనా సమస్య వచ్చింది అంటే అందరికంటే ముందు మీ పక్కింటి వారే వస్తారు. అందుకని మీరు ఇరుగు పొరుగు వాళ్లతో సంబంధాన్ని చెడగొట్టుకోవద్దు. అది మీ సుఖానికే కాదు, అది శాంతికి కూడా ప్రధానమే అవుతుంది. వారితో సంబంధాలు బాగుంటే మాటి మాటికి సమస్యలు రావు, భేదాభిప్రాయాలు రావు. కనుక ఈ ఇరుగు పొరుగు బంధువులతో కలిసి శాంత చింతులై పలకండి. రాధా కృష్ణ.